తప్పకుండా ఈ ప్రభుత్వం నోటీసులో ఉంది, దాన్ని కూడా పరిశీలిస్తుంది. ఇక ఏదైతే ఈ సమ్మక్క బ్యారేజీని ఏర్పాటు చేసిన తర్వాత ఏర్పాటు చేయక ముందు సుమారు 38 టీఎంసీ అంటే 38 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అన్నది ఒరిజినల్ 1, 2, 3 ఫేసెస్ ద్వారా 2600 క్యూసెక్కుల్ని లిఫ్ట్ చేసే వ్యవస్థ అంటే మోటార్లు ఉన్నాయి. ఆనాడు ఆ బ్యారేజీ ఏర్పాటు చేయక ముందు 170 రోజుల్లో 38 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అన్నది క్యాలిక్యులేట్ చేశారు. గౌరవ అనుభవజ్ఞులు కడియం శ్రీహరి గారు కానీ డిప్యూటీ వైస్ చైర్మన్ గారు కానీ మిగతా వారు చెప్పినట్టు ఈ బెడ్ లో నాకు తెలిసి 5 నుంచి 6 టీఎంసీలే స్టోర్ చేయగలిగి ఉంది ఇప్పటి వరకు. దానికి కారణం అటు ఛత్తీస్గఢ్ ద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉంది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం గురించి గౌరవ మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యుల ఆదేశానుసారం స్పెషల్ సెక్రటరీ ఇరిగేషన్ గారు వారు కూడా ఇవాళ ఇక్కడికి రాలేదంటే ఛత్తీస్గఢ్కి వెళ్ళారు. ఆ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం నైబర్ స్టేట్లతో మైత్రి బంధంతో ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా ఛత్తీస్గఢ్ పంపించడం జరిగింది. ఏదైతే ఈ బెడ్ లో ఈ సమ్మక్క సారలమ్మ బ్యారేజీ కట్టడం వల్ల 5 నుంచి 6 టీఎంసీలు బెడ్ లో ఏదైతే స్టోరేజ్ అవుతుందో అంటే గోదావరి ఫ్లడ్ ఫ్లో అయిన తర్వాత స్టోరేజ్ కెపాసిటీ ఇంకా దీనికి 5 నుంచి 6 టీఎంసీలు ఉంది. ఈ 5-6 టీఎంసీలు కూడా అడిషనల్ గా లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది. దానిని కూడా లిఫ్ట్ చేయడానికి తప్పకుండా శ్రీహరి గారు అదే రకంగా మిత్రులు అడిగినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దాన్ని నోట్ చేసుకున్నారు. దానికి కూడా తప్పకుండా ఆదేశాలు ఇవ్వటం జరుగుద్ది. ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన గతంలో వారు ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు కానీ అంతకుముందు ఇందిరమ్మ రాజ్యంలో కట్టిన ప్రాజెక్టులు కానీ ఈ ప్రాజెక్టుల ద్వారా ఏవైతే గోదావరి నీటిని ఈ ఉమ్మడి వరంగల్తో పాటు కొంత ప్రాంతం ఆనాటి పాత నల్గొండ ఆనాటి పాత ఖమ్మం జిల్లాలో కొంత ప్రాంతాలకి నీరిచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాలన్నిటినీ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నది అనటానికి నిదర్శనమే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేవాదుల ప్రాజెక్టు మెయిన్ పాయింట్లు అంటే ఎండ్రిచ్ లో ఇప్పుడు మనం సమావేశాన్ని విశ్లేషించుకున్నాం. దానికి కార్యాచరణ కూడా చేపడుతున్నాం. గౌరవ మంత్రివర్యులు ఇక్కడ చాలా హామీలు మేము ఇవ్వటం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాత బిల్లులు చాలా పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్లులు అయిన కారణంగా ఇంకా చాలా మంది బిల్స్ వస్తాయో లేవో చేసిన వర్కులకే మాకు డబ్బు లేదు, వాటిని ఎలా కంప్లీట్ చేయాలనే ఆలోచన ఉంది.